హాయ్ అండి. ఈరోజు వీడియోలో కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా ప్యాన్లోకి తీసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొబ్బరి పొడి, చింతపండుని మాత్రం లాస్ట్లో వేసుకొని ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి బాగా చల్లారాక వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, ఇంగువ, శనగపప్పు, అలాగే మినపప్పు, వేరుశనగ పలుకులు, కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కరివేపాకు పొడిని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కానీ లెఫ్ట్ ఓవర్ రైస్ని కానీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మన కరివేపాకు రైస్ రెడీ అయిపోతుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.